నిలబడాలి. నేను ఇంట్లో ఉండే సంసారంలో ఉండే అన్నీ చేసుకుంటూనే ఎంత దగ్గరగా లాగాడంటే సాయి నన్ను దగ్గరగా లాగిన సాయి, తనకు దగ్గరగా లాగిన సాయి. పొద్దున్న పల్లకి సేవ చూసింటారుగా, పల్లకి సేవలు ఎంతమంది సాయిబాబా నమ్ముకున్న ఆడవాళ్ళు తెలుగు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ వెళ్ళి తప్పుడు కాదు. ఇంకొక ప్రోగ్రాంలో ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఈసారి మొత్తం మనం మాట్లాడదాము, వాళ్ళు మాట్లాడాలి, అంతే కదా. మనం నేర్చుకున్నది కూడా తీయాలి బయటికి. ఆడవాళ్ళం కూడా ఆడవాళ్ళ శక్తిలో మనం ఆడవాళ్ళంటే శక్తి కాదు, వ్యక్తి కాదు, శక్తి. నేను బాబాని అడిగేదానమ్మా, నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలే. బాబాని అడిగానమ్మా, నాకు ఏదో తెలుసుకోవాలి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నిన్ను పట్టుకున్నా, నాకు ఏం తెలియజెప్తావో చెప్పు, నాకు తత్వం తెలియాలి, నిజం తెలియాలి. నాకు ఆ భగవద్గీత చదివే టైం లేదు, ఉపనిషత్తులు సారా నాకు తలనొప్పి వస్తుంది తెలుసుకుందామంటే. ఇప్పుడు సార్ చెప్పినాక అర్థమైంది మొత్తం. నేను ఎట్లా తెలుసుకోవాలి సత్యాన్ని అంటే బాబా అన్నాడు, సచ్చరిత్రలో ప్రతి అధ్యాయాన్ని క్రోడీకరించి రాశాను, సచ్చరిత్రలో ప్రతి అధ్యాయాన్ని చూసి తెచ్చుకోండి, ప్రతి అధ్యాయాన్ని మనస్ఫూర్తిగా చదువు. నేను ఫస్ట్ అధ్యాయం గురించి చెప్తాను, ఒకటే మీకు ఒక పాట పాడతా. కింద రాయి కర్మ, పై రాయి భక్తి. ఏం పట్టుకోమన్నాడు? ఇస్రాయల్ కదా, పిడి పట్టుకోమన్నాడు. ఆ పిడి జ్ఞానం. నువ్వు భక్తిపరమైన జ్ఞానపరమైన భక్తి కావాలి. నేను భక్తి నాది భక్తి కాదు. ఆ భక్తికి ఏం జోడించాలి? జ్ఞానం. జ్ఞానం జోడించామనుకో మన తోటిగా మన జోలికి ఎవరు రాదు. ఎందుకంటే ప్రతిదానికి మనం సమాధానం చెప్తాం కదా, ప్రతిదీ కూడా అర్థమైనా చెప్తాం కదా మనం. అదే జ్ఞానం ఉందనుకో భక్తి ఉంటుంది అందరికీ. భక్తి ఉన్నా కూడా దైవాన్ని చూడొచ్చు, కానీ అది సర్వవిషయంగా కావాలి. ఇట్లా ఇంకా నువ్వు లేదు నేను లేను అన్నంత ఇది ఉండాలి భక్తి. జ్ఞానం అనుకో సమస్త విశ్వంలో ఉన్నది జ్ఞానమే. మన సంసారం నడుపుకోవడానికి ఉపయోగపడేది ప్రాపంచ జ్ఞానం, మన తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పోవాలి. ఎట్లా అని అడిగే బాబాని, బాబా చెప్పాడు 7 పాయింట్లు తెలుసుకో. స్వప్రకాశము, సర్వవ్యాపకం, సర్వజ్ఞత, సర్వశక్తి సంపన్నం, స్థితప్రజ్ఞత, సచిదానందం. ఈ 7 గురించి నువ్వు తెలుసుకో, నేను చెప్తా అని చెప్పి నా గురుమాత ఇచ్చాడు. మా మధ్యలో నా గురుమాత, మా మధ్యలో ఒకసారి తెచ్చే సంబంధం పట్టుకున్నా. ఎందుకంటే గురువును మించిన దైవం లేదు. నేను ఇంకోసారి 2 గంటలు టైం తీసుకుంటా మాట్లాడటానికి. నాకు 1 గంట 10 నిమిషాలు 1 గంట సరిపోదు. అందుకోసం ఈసారి తీసుకుంటాను. ఇప్పుడు పాట పాడతాను. మీరు అనుకున్నారు అమ్మ పల్లకి సేవ ఒకటే చేస్తుంది అనుకున్నారు. నాకు బాబా ఏమేమి ఇచ్చాడు? పాటిచ్చాడు, మాటిచ్చాడు, ఆటిచ్చాడు, శక్తి ఇచ్చాడు. 5 రావాల నుంచి 2 దూరం రాలే, వచ్చారు కదా. శక్తి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అందుకని బాబా నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తారు. ఎంత ముందుకెళ్తారు